అందరిలోకి పెద్దది ఏదంటే తాడి చెట్టు అనుకున్నాం కదా. అప్పట్లో తాడి చెట్టు వల్ల మనం ఉండేవి. మరి ఇప్పుడంటే కళ్ళు గీత ఒకటే ఉంది, ఇంకేం లేదు అక్కడ. అప్పుడు తాటాకుల మీద పుస్తకాలు రాసేవారు. 4 గీసుకునేవారు పుస్తకం దాకైంది. 4 గీసుకుని తాటాకు, రాయడానికి తాటాకు, పొయ్యిలోకి తాటాకు, అన్ని తాటాకులే. శుభ సందర్భంలో తాటాకు, అశుభ సందర్భంలో తాటాకు, తాటాకు బొట్టలో, తాటాకు డబ్బులు దాచుకునే పరసలు కూడా తాటాకే, తాటాకు పెట్టెలు. అంతేకాదు చెవి కమ్మలు, పార్వతీదేవి చెవి కమ్మలు తాటాకులమ్మ. కమ్మలుగా ధరించేవి లేత తాటాకులే. మొదట్లో అవి ధరించేవారు, తర్వాత ఆభరణాలు వచ్చాయి. తాడి చెట్టులో వ్యర్థమైన పదార్థం ఒక్కటి లేదు. తాటి గులకలు పొయ్యిలో పెడతారు, దీపావళి నాడు ఉప్పు పొట్లాలు తిప్పుతారు. తాటి కమ్మలు శుభ్రంగా తాటి నార తీస్తారు, తాళ్ళు కింద వాడుకుంటారు. తాటి నార కమ్మలతో మళ్ళీ మేము ముంజికాయలు ఆడుకునే వాళ్ళం చిన్నతనంలో. తాటి కమ్మలతోటి ఒక అమ్మ పొడుగు, ఒక అమ్మకి 4 కిలోలు పెట్టి ముంజికాయలు బండి ఆడుకుని పెద్ద ట్రాక్టర్లో పెరిగి. తాడి చెట్టు లేకపోతే ఏం ఆడతాం ఇవన్నీ. ఎప్పటికీ 3 కన్నులు చూసుకోండి మీరు. హైదరాబాద్లో అయితే మరి 10 రూపాయలు, ఎక్కడ ఎంతో నాకు తెలియదు కానీ ఒక ముంజికాయ 3 కళ్ళు 10 రూపాయలు. ఇది రూపాయికి ఇచ్చేవారు అప్పుడు. అంతే. అన్ని ఉపయోగాలే. నిరుపయోగం అనే వస్తువు తాడి చెట్టులో ఒక్కటి